గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్లో అప్డేట్స్ చూసే ముందు పలు వార్తా పత్రికల్లోని ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సంతోషి. ఈరోజు ప్రధానంగా ఉన్న వార్తా పత్రికలోని ప్రధాన వార్తలు అయితే మనం చూసుకున్నాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ధరణి అర్జీలకు మోక్షం, నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. సో మార్చి 9 వరకు అన్నింటా పరిష్కారం, ఒక్కో మండలంలో 2 లేదా 3 బృందాలు ఏర్పాటు. సో 3 మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్ర స్థాయికి బృందాలు. సో జిల్లా కలెక్టర్ అధికారుల విభజన, ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన CCL. సో ఇక్కడ చూసుకుంటే కాళేశ్వరంపై అధ్యయనానికి NDSA కమిటీ, సో చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యర్. సో 4 నుంచి దరఖాస్తులు, 11,062 పోస్టులతో మెగా DSC. పరీక్షల తేదీ త్వరలో వెల్లడి, ఆన్లైన్ విధానంలో నిర్వహణ, నోటిఫికేషన్ విడుదల పగడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, మెగా DSCకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే విడుదల చేశారో దానికి సంబంధించి బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిపి విడుదల చేస్తున్న ఇమేజ్ ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో DSP నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో చిత్రంలో విద్యాశాఖ కమిషనర్ దేవసేన ఇతరులు ఉన్నారు. సో తమ్మడిగుట్ట హిట్టే వద్ద నీటి లభ్యత లేదని CWC చెప్పనే లేదు. అక్కడ 165 TMCలు ఉన్న 67 అని నాడు BRS ప్రభుత్వం దుష్ప్రచారం. తర్వాత సొంత డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపట్టింది. ఆ ఆకృత్యాలను CWC ఆమోదించలేదు. సో వైద్యులు శ్రీరామ్ స్పష్టం చేశారనమాట. రేవంత్ తేల్చుకుందాం, సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, నేను సిరిసిల్లలో శాసన సభ్యత్వాన్ని వదిలేస్తా. ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలుద్దాం, ముఖ్యమంత్రికి కేటీఆర్ ప్రతి సవాల్. సో ఈ ఎన్నికల మోదీపై యుద్ధమే, ఇండియా కూటమి అధికారమే కాంగ్రెస్ లక్ష్యం. తెలంగాణలో 17కు 17 సీట్లు గెలుస్తాం. కేరళ సమగ్రాన్ని ప్రజాందోళన యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి. సో బీజేపీలోకి నాగర్ కర్నూలు ఎంపీ రాములు కషాయి కండువా కప్పుకొని, వనపర్తి జడ్పీ చైర్మన్ మరికొందరు అలాగే నేతలు కూడా కాషాయి కండువా కప్పుకున్నట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రాక్షస కక్ష, ఎన్నికల ముందు మరో వికృత కీడ. సో బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఎవరైనా లక్ష్యం చేసుకునేలా వ్యూహం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు కొత్త కోరలు, ఏకంగా 12 శాఖలు 13 చట్టాలపై పట్టు. ఏకపక్షంగా తనిఖీలు, జప్తులకు వీలు. సో వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం. అపరిమిత అధికారులు కోరిన APS కొల్లి, ఫైల్ కదిపిన ప్రభుత్వం ప్రస్తుత న్యాయశాఖ వారి వద్ద. సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైల్ అయితే కోర్టులో ఉందని కూడా మనం తేల్చుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 IASలకు ఓపెన్, ఇటీవల గుట్టుగా జీవో విడుదల. 10,000 మందికి పైగా ఉద్యోగాలపై జగన్ సర్కారు కాఠిన్యం. సో రోత ముఠా ఫేక్ రాత, పదే ఆంధ్రజ్యోతి లోగోతో ఫేక్ వార్తల సృష్టి. నీలి మీడియాకు విశ్వసనీయత లేదని ఒప్పుకున్నట్లే. సో పవన్ కు 4వ భార్య అంటూ తప్పుడు కథనం, జెండా సభ పైన వైసీపీ ఫేక్ వీడియోలు. మంత్రి రోజా, మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అరెస్ట్. సో JST ఎగరేశారని చెప్పేసి SDRI ఫిర్యాదు, కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు. గుంటూరులో అరెస్ట్ చేసి బెజవాడకు తరలింపు. సో పొద్దుపోయేదాకా ఆజుకి చెప్పకపోవడంతో CP ఆఫీస్ వద్ద అయితే TDP శ్రేణులు నిరసన చేసిన ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో అర్ధరాత్రి వేళ న్యాయాధికారి ఎదుట హాజరు. ఓట్లెందుకు తీసేశారు, పిటిషనర్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నారా, అవి మూసా ఉత్తర్వులు. పరుచూరి కేసులో హైకోర్టు వ్యాఖ్య, వివరాలతో అఫిడవిట్ వేయాలని ఎన్నికల కమిషనర్ కు ఆదేశం. సో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే 1.26 లక్షల కోట్లతో 3 సెమీ కండక్టర్ యూనిట్లు గుజరాత్, అస్సాంలో ఏర్పాటుకు ఓకే. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యానర్ వార్తల్లో చూసుకున్నట్టయితే జగన్ సరైనంటే ప్రభుత్వ కార్యాలయమే, కాదంటే పర్యాటకానికే ఉపయోగిస్తాం. ఋషికొండ భవనంపై మంత్రి రోజా వ్యాఖ్యలు. శారదా పీఠాధిపతితో కలిసి ప్రారంభోత్సవం. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. సో ఇక వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందాక కూడా మనం చూసుకున్నాం అనమాట, తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే మెగా DSC పోస్టులు విడుదలయ్యాయో దానికి సంబంధించి 11,600 పోస్టులు అయితే సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ తొలిసారి 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ అయితే కొనసాగుతుంది. సో గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి మరోసారి అప్లై చేయక్కర్లేదు కూడా అని కూడా స్పష్టం చేశారు. సో అత్యధికంగా హైదరాబాద్ లో 878, అత్యల్పంగా పెద్దపల్లిలో 93 పోస్టులు అయితే భర్తీ చేశారు. మొదటిసారిగా ఆన్లైన్ లో పరీక్షలు జూన్ నెలాఖరులోగా పెట్టే ఛాన్స్. సో ఫస్ట్ టైం మెగా DSCకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసింది. సో దీనికి సంబంధించి ప్రతి
చర్యలు అయితే చాలా పకడ్బందీగా తీసుకున్నారని కూడా స్పష్టం చేశారు. సో మేడిగడ్డపై విచారణకు కమిటీ కాళేశ్వరం డిజైన్లను సిడబ్ల్యూసి అప్రూవ్ చేయలేదు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు, ప్రాజెక్ట్ వ్యూహంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాటేసింది. సో తుమ్మిడిహేట్ వద్ద నీళ్లు లేవని ఏనాడు సిడబ్ల్యూసి చెప్పనే లేదు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన సమాచారాన్ని, మేడిగడ్డ సమాచారాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో మెయింటెనెన్స్ లేక శ్రీశైలం సాగర్ కు ముప్పు ఉందని హెచ్చరిక. సో ప్రాజెక్ట్ వార్ ఇక్కడ చూసుకోవచ్చు. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కలిసి చేస్తున్న వారని కూడా మనం చెప్పొచ్చు. మేడిగడ్డకు బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ భవన్ నుంచి 5 బస్సుల్లో వెళ్లనున్న నేతలు మొదట మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన, అక్కడి నుంచి అన్నారం. సో ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. సో భారీ వరదలు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకుపోతుందేమో, ప్రభుత్వం కూడా అదే కోరుకుంటుంది. సో కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ చూసుకుంటే పాలమూరుకు కాంగ్రెస్ ఇవాళ వంశీ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేల పర్యటన ఉదయం 11 గంటలకి కెరవెన్ రిజర్వాయర్ కు. సో ఆ తర్వాత ఉదండాపూర్ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సందర్శన. సో ఇక్కడ ఈయన చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు. రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తాం, కేసీఆర్ పై కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి ఫైర్. సో 9 ఏళ్ల పరిపాలనలో ఏదైతే కేసీఆర్ చేసిన అన్యాయం ఏదైతే ఉందో, అక్రమాలు ఏవైతే ఉందో వాటిని బయటికి తీస్తామని కూడా స్పష్టంగా వ్యాఖ్యానించారనమాట. సో రాష్ట్రంలో 8 సీట్లకు అభ్యర్థులు ఫైనల్. సిట్టింగ్ లో సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డికి ఛాన్స్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సిఈసి మీటింగ్. సో దేశవ్యాప్తంగా 125కు పైగా లోక్సభ స్థానాలకు క్యాండిడేట్లు కన్ఫర్మ్. సో ధరణికి సంబంధించిన వార్తని ఇక్కడ చూసుకోవచ్చు. సో ధరణి దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్. సో ఇందాక చూసుకున్న పత్రికలో కూడా మనం ప్రధానంగా చూసుకున్నాం. ధరణికి సంబంధించి నేటి నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ. పెండింగ్ అప్లికేషన్లన్నీ పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం. అలాగే కలెక్టర్లతో పాటు ఆర్టీఓలు, ఎంఆర్ఓలకు కూడా అధికారులు ఆదేశించారనమాట. సో ప్రతి మండలంలో 23 టీమ్స్, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు, కొత్తగా సమస్యలున్న పరిష్కారం. సో దానికి సంబంధించి కొత్తగా ఏవైతే సమస్యలు పుట్టుకొస్తున్నాయో వాటిని కూడా పరిష్కరించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. సో ఇక్కడ చూసుకుంటే ఇంటర్ స్టూడెంట్ సూసైడ్. సో లేట్ అయింది అనే ఆందోళనతో ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళని విద్యార్థి. సో పరీక్ష రాయలేకపోయానన్న బాధతో సాత్నాల ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్య. నాన్న నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్. ఆదిలాబాద్ జిల్లా జైందాల్లో మండలంలో ఘటన. సో మొన్న జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్, మొన్న ప్రారంభమైన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, 1 నిమిషం లేట్ అయినా కూడా విద్యార్థులకు నో ఎంట్రీ అన్న ఒక రూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దానిని ఎఫెక్ట్ అయ్యేదని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఫారిన్ కరెన్సీ, ఫేక్ నోట్ల బంగారం తాలిబొట్లు. సో మేడారం జాతర హుండీలో భక్తుల కానుకలు, డ్రమ్ములు నిండుతున్న నాణ్యాలు, కాయిన్స్ కౌంటింగ్ కు మెషిన్ల ఏర్పాటు, బస్తాలో టన్నుల కొద్ది ఒడిబియ్యం, కానుకల లెక్కింపు కోసం 400 మంది సిబ్బంది. మొదటి రోజు 3.15 కోట్లకు పైగా ఆదాయం. సో ఫారెన్ కరెన్సీ అలాగే ఫేక్ నోట్లు, బంగారు తాలిబొట్లు కూడా మేడారం జాతర అమ్మవారి హుండీలో కానుకలు అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. సో భక్తులు ఏవైతే కానుకలు వేశారో వాటిని అయితే లెక్కింపడం జరుగుతుంది. సో ఇవి ప్రధానంగా మనం వెలుగులో చూసుకున్న వార్తలు. దిశలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మేడిగడ్డకు బీఆర్ఎస్ అన్న వార్తే మనం ప్రధానంగా చూసుకోవచ్చు. సో పిల్లర్ల కుంగుబాటు, పగుళ్ల పరిశీలన కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల టూర్. తెలంగాణ భవన్ నుంచి సుమారు 200 మందితో ఈ టూర్ అయితే నిర్వహించనున్నారు. సో ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్. అన్నారం బ్యారేజ్ సైతం సందర్శన. సో మేడిగడ్డ సందర్శన తర్వాత అన్నారం బ్యారేజ్ కి కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది అని కూడా స్పష్టంగా ఉంది. సో ధరణి అప్లికేషన్లకు ఫాస్ట్ క్లియరెన్స్. సో ఇందాక చూసుకున్న ప్రతి పత్రికలోనూ మనం ప్రధానంగా చూసుకున్న వార్త ఇది అని చెప్పుకోవచ్చు. సో మల్కాజ్గిరిలో తేల్చుకుందాం. ప్రస్తుత పదవులకు రాజీనామా చేసి ఎంపీ స్థానానికి పోటీ చేద్దాం. నాది మేనేజ్మెంట్ కోటా అయితే నీది పేమెంట్ కోటా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ చేయి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం సీఎం పదవి అలాగే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఎంపీ పోటీకి ఇద్దరు కలిసి పోటీ చేద్దాం ఎంపీ సీట్ కని కూడా ఇక్కడ కేటీఆర్ సవాల్ విసిరారు. సో ఇందాక మనం చూసుకున్నట్లయితే మేడిగడ్డకు బీఆర్ఎస్ అలాగే ఇప్పుడు పాలమూరుకు కాంగ్రెస్. ఎత్తిపోతల పథకం సందర్శన, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, నాయకుల టూర్. సో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరించే ఛాన్స్. సో కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ పై ప్రశ్నల వర్షం, ఏపీకి సహకరించారని బ్లేమ్స్ చేసే ఛాన్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కలిసి
ఏవైతే బ్యారేజ్లు ఉన్నాయో, రాష్ట్రంలోని ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని సందర్శనకైతే ఈరోజు పూనుకున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర ట్వీట్. ప్రధాని అమిత్ షా సహా సీనియర్లకు ట్యాగ్, ఎంపీ టికెట్ల ఫైనలైజేషన్ టీంలో సంచలనం. సో కన్ఫ్యూజన్లో ఉన్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పార్టీ నేతల మధ్య హాట్ డిస్కషన్. సో బిల్డాక్స్ ఫ్రీ లాంచ్, చదరపు అడుగు ధర కేవలం 46,999 మాత్రమే. సోషల్ మీడియా ద్వారా ఏజెంట్ల ప్రచారం, 100 కోట్ల వసూలు, వివాదాస్పద స్థలంలో ప్రాజెక్టులు. సో అక్కడ 12,000కు పైగానే చదరపు అడుగు ధర. సిబిఐకి అనుమతి ఇద్దామా వద్దా, రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లలు. సో హెచ్ఎండిఏ అవినీతిపై దర్యాప్తునకు సీఎం గ్రీన్ సిగ్నల్. అలాగే సిబిఐ లేదా సమాన స్థాయి అంటూ ప్రకటన. దర్యాప్తు సంస్థపై గత ప్రభుత్వ నిషేధం. ఇప్పుడు పర్మిషన్ ఇస్తే లాభమా నష్టమా అనే ఆలోచనలో ప్రభుత్వం పడినట్టు ఇక్కడ తెలుస్తుంది. సో అంతేకాకుండా కేంద్ర ఆదేశాల మేరకు విచారణ ఉంటుందని కాంగ్రెస్ లీడర్లు ఆందోళన. సో మరోవైపు సిఐడికి అప్పగించే ఆలోచన సైతం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సో ఇవి ప్రధానంగా మనం దిశలో చూసుకున్న వార్తలు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బ్యానర్లో చూసుకున్నట్టయితే ఇందాక కూడా మనం చూసిన ప్రతి పత్రికలోనూ మెగా డిఎస్సికి సంబంధించిన వార్తను కూడా చూసాం. సో 11,062 పోస్టులతో మెగా డిఎస్సిని అయితే విడుదల చేశారు. సో సీఎం రేవంత్ మెగా పవర్ఫుల్. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ లిస్ట్లో 39వ స్థానం. జగన్, పినరై, నవీన్ పట్నాయక్ కన్నా ముందు జాబితాలో కేసీఆర్ పేరు గయాబ్. నెంబర్ 1 ప్లేస్లో ప్రధాని మోదీ. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు అని చెప్పుకోవచ్చు. మనం చూసిన ప్రతి పత్రికలోనూ ఒకటి మెగా డిఎస్సి, అలాగే మేడిగడ్డకు బీఆర్ఎస్, పాలమూరుకి కాంగ్రెస్ అన్న వార్తలు అయితే ప్రధానంగా చూసుకున్నాం. ఇవి వాటి పత్రికలోని ప్రధాన వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలీగ్ సంతోష్